1775లో అమెరికా విప్లవం వచ్చింది. 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. అది అమెరికా అయినా ఫ్రెంచ్ అయినా ఏ విప్లవం అయినా పారిశ్రామిక విప్లవంలో అంతర్భాగాలే. ఈ మిల్లు చక్రం వచ్చిన తర్వాత స్టీమ్ ఇంజన్లు, స్టీమ్ ఇంజన్లు వచ్చాక రైలు చక్రాలు, ఆ తర్వాత అనేక రకాల చక్రాలు దేనికి సంబంధించి. సో ఆ చక్రం అనేది ఒక గొప్ప మార్పు మానవ సమాజంలో. దానివల్ల మొదటి రోజుల్లో ఆ చక్రం పెట్టి నీళ్లు తోడేవాళ్ళు, తర్వాత తర్వాత ఆవిరి యంత్రాలు వచ్చినాయి, తర్వాత రైళ్లు వచ్చినాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేసినాయి. మనందరికి తెలుసు ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగింది. ఇప్పుడు కరోనా టైంలో ఒక 6 నెలల నుంచి విపరీతంగా చెప్తున్నారు, శుభ్రంగా ఉండండి, శుభ్రం పాటించండి, మాటికి చేతులు కడుక్కోండి అని. అంటే శుభ్రతకు అంత విలువ ఉన్నది. మన చుట్టూ మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే మన చుట్టూ కొన్ని మిలియన్ల వైరస్లు, బ్యాక్టీరియాలు తిరుగుతున్నాయి. వాటి మధ్యనే మనం ఉన్నాం. అందువల్ల స్నానం చేయటం, మొహం కడుక్కోవటం, చేతులు కడుక్కొని భోజనం చేయటం, ఇవన్నీ ఎందుకు అంటే శుభ్రత పాటించడం, సూక్ష్మజీవుల్ని దూరం పెట్టడం. ఒక విషయం ఏమైంది అంటే 1827 నుంచి 1917 మధ్య కాలంలో ఒక వైద్య శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన పేరు జోసెఫ్ లిస్టర్. జోసెఫ్ లిస్టర్ అనేవాడు చాలా మదన పడుతుండేవాడు. సర్జరీలు అప్పటికే కొంచెం మొదలైనవి. ఎంత జాగ్రత్తగా సర్జరీ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల పేషెంట్స్ చనిపోయేవాడు. సర్జరీ ఫెయిల్ అయి చనిపోవటం కాదు, సర్జరీ సక్సెస్ అయ్యేది, ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ వచ్చి పేషెంట్స్ చనిపోయేవాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సూక్ష్మక్రిములు ఉన్నాయి కదా, వాటి దాడి నుంచి తట్టుకోవటానికి మనం ఏమైనా చేయాలి అని ఆ దిశగా ఆయన కృషి చేసి 1847లో క్లోరోఫామ్, తర్వాత కార్బాలిక్ యాసిడ్ తల్లుతారు చూడండి గాయాలై, కనిపెట్టాడు. కనిపెట్టి సర్జరీ అయిన పేషెంట్లకు ఇవి వాడటం, తన హాస్పిటల్ వార్డ్స్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఈ పౌడర్లు వేసి శుభ్రంగా ఉంచటం మొదలుపెట్టాడు. అప్పుడు క్రమంగా మరణాలు తగ్గుతూ వచ్చాయి, సర్జరీ సక్సెస్ అయ్యేది. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇందాక సర్జరీ సక్సెస్ అయినా ఎందుకు చనిపోతున్నారు అనే దానికి ఆయన ఒక కారణం కనుక్కున్నాడు, సూక్ష్మజీవుని అరికట్టాలి అనేది. అట్లాగే పాల్ ఎర్లిష్, ఈయన కూడా ఈ మధ్య 1854 నుంచి 1915-20 ప్రాంతంలో బతికిన వైద్య శాస్త్రవేత్త. ఆయనే సరైన మందులే ఇచ్చేవాడు పాపం, అయినా కూడా ఏవో రియాక్షన్స్, ఏదో కంప్లైంట్స్ తోటి పేషెంట్లు ఉండేవాళ్ళు. ఆయనకు నేను కరెక్ట్ మందులు వాడుతున్నాను కదా, ఎంత జరుగుతుంది అనుకునేవాడు పాపం. తర్వాత దాని మీద ఆలోచించిన కొద్దీ ఆయనకు కొన్ని విషయాలు ఏమర్థమైనాయి అంటే, సరైన మందులు వాడటమే కాదు నాయన, సరైన డోసులో కూడా వాడాలి. డోస్ ఎక్కువైనా కూడా అది ప్రమాదమేను అనేది పాల్ ఎర్లిష్. ఓహో, దీనికి పరిమాణంలో వాడాలి. మందు మోతాదును నిర్ధారించిన వైద్య శాస్త్రవేత్త చూడండి. అందుకే ఇప్పుడు మనం కాన్షియస్ అయిపోయాం, ఎందుకంటే విజ్ఞానం మనకు వచ్చింది.
నువ్వు 10 mg వేసుకునే చోట 100 mg వేసుకుంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. అందువల్ల చాలా స్పెసిఫిక్గా మందు సరైంది వాడటంతో పాటు డోసేజ్ సరి అయింది వాడటం కూడా ముఖ్యము. తర్వాత ఎక్స్పైరీ డేట్స్ చూసుకొని వాడటం కూడా అతి ముఖ్యము. సో ఇవన్నీ తర్వాత కాలంలో మన విజ్ఞానం పెరిగింది. కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరినైనా అడగండి, వాడికి ఇవన్నీ తెలుసు. వాడు ఎంబడే చూసి ఎక్స్పైరీ డేట్ ఉందా, డాక్టర్ గారు చెప్పిన ఎంజిఏ దీని మీద రాసి ఉందా అన్ని చూసుకొని వాడుతుంది. మన భారతీయ శాస్త్రవేత్తల గురించి చెప్పాలి అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోకి పోవాలి. అంటే బిఫోర్ కామన్ ఎరా 6 నుంచి 8 మధ్యలో. సరే, కొన్ని పేర్లు మనకు చాలా మందికి తెలుసు. సుశ్రుతుడు, ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన 6-8 శతాబ్దాల మధ్య బిఫోర్ కామన్ ఎరాలో బతికినా కూడా సర్జరీ గురించి అవగాహన పెంచుకొని వాటికి సంబంధించిన కిమినీలు అవి ఆయనే తయారు చేసుకొని చేయగలిగాడు ఆ రోజుల్లోనే. అందువల్ల మనం కొన్ని గర్వించదగ్గ విషయాలు ఉన్నాయి భారతదేశానికి. అసలు విషయం ఏమిటి అంటే చెప్పుకోవాల్సిన విషయాలు చెప్పుకోకుండా అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకుంటూ ఉంటాం. సుశ్రుతుడు వాడిన పరికరాలు నేను లండన్ మ్యూజియంలో చూశాను అని సుప్రీంకోర్టు న్యాయ నిర్ణేత, ఆయన పేరు జడ్జి కాట్జూ అనే ఆయన చెప్పాడు. కానీ ఆయన రాసిన సుశ్రుత సంహిత అనేది ఆ రోజుల్లోనే అరబిక్ భాషలో తర్జుమా అయింది. చరకుడు వచ్చి ఆయుర్వేదం గురించి రాశాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళ విషయం మనం ఎప్పుడన్నా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళు ఆధ్యాత్మికతకు దేవుడికి లింకప్ చేసి మాట్లాడారు. అందువల్ల అది నేను పక్కన పెట్టేస్తున్నాను. కానీ ఇటీవల జరిగిన కొన్ని అత్యున్నతమైన అంటే ఉత్సాహభరితమైన విషయాలను మీకు నేను చెప్పదలుచు. ఉత్సాహభరితం ఏంటి అంటే రామచంద్ర అని ఒక వైజ్ఞానికుడు ఉన్నాడు మనం. ఆయన ఎప్పుడు మొన్ననే 1821 1880 మధ్య కాలంలో జీవించాడు. ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జీవిత కాలం కృషి చేశాడు. ఆయనే పాటియాలా మహారాజా, పంజాబ్ పాటియాలా మహారాజా దగ్గర విద్యాశాఖకు డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈ సంస్కృత శ్లోకాలు వేద పాఠశాలలో బట్టి పట్టడం ఇదంతా నిరసించాడు ఆయన. ఇదేంటి ట్రాష్, వాడి మెదడును వాడిని ఉపయోగించుకొని అవే పాత సంగతులు బట్టి వేసి ఇంకో తరానికి అందించటం కాదు. అసలు బట్టి వేయటాన్నే ఆయన నిరసించాడంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఆలోచన. ఆ రోజుల్లో 1880 ఆయన ఆ విషయాలు చెప్పాడు, 1900 రాకముందే. ఇంకొకటి ఆయన గురించి తప్పక చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఏముంది అంటే ఈ సైన్స్ అంశాలను ఆయన గజళ్ళుగా రాశాడు. వైజ్ఞానిక శాస్త్రాన్ని గజళ్లలోకి మార్చి పాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు ఆయన. అందువల్ల మనలాంటి ఆర్గనైజేషన్స్కు కార్యకర్తలకు ఇట్లాంటి విషయాలు తెలుసుకోవటం అవసరము అని నేను కావాలనే కొంతమందిని పక్కకు పెట్టి ఈ విషయాలు చెప్తున్నాను. ఇట్లాంటి వాడే ఇంకో ఆయన ఉన్నాడు, రుచి రామ్ సాహిని. రుచి రామ్ సాహిని అనే ఆయన ఇంకో ఆయన. ఈయన కూడా 1885లో ఈ పంజాబ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉపన్యాసాలు ఇప్పించటం,
పంజాబ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రయోగాలు చేయడానికి కొన్ని పరికరాలు తయారు చేయించడం ఈయన చేయడం మొదలుపెట్టాడు. మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఆయన వైజ్ఞానిక అంశాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే జనం తండోపతండాలుగా వచ్చేవాడు. దాన్ని ఆయన ఏం చేశాడంటే టికెట్ పెట్టాడు. ఈ 21st సెంచరీలో మనం ఎంత మహామేధావి అయినా మాట్లాడుతున్నాడంటే ఎవడు ఫ్రీగా ఉంది, ఓపెన్ ఉంది అన్న 10 మంది పోవటం కష్టం. మన పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు. కానీ బళ్ళు కట్టుకొని గుర్రాల మీద వందలు వేలు వెళ్ళి ఆయన ఉపన్యాసం కోసం టికెట్ కొనుక్కొని విని వచ్చేవాళ్ళు. అంటే అంత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని జనంలో కలిగించాడు అనేది మనకు అక్కడ నిర్ధారణ అవుతుంది. ఇంకా ఆయన తయారు చేసిన ఈ పరికరాలు, గాజు సామాగ్రి ఏదైతే ఉందో ఇవే కోనికల్ ఫ్లాస్క్లు, బీకర్లు ఇట్లాంటివి ఆ పంజాబ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేయడం మొదలుపెట్టి వాటిని ఉపయోగంలోకి తేవటం చేశాడు. అయితే పరిశీలనకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే ఇదంతా హంబగ్, బోగస్, ఈయన లండన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ తానే తయారు చేస్తున్నాను అని చెప్తున్నాడు అని కూడా విమర్శించారు. అంటే వాళ్లకు సమాధానం చెప్పాడు. నా ఫ్యాక్టరీకి చూపెడతాను, నేనేం చేస్తున్నానో చూపెడతాను, మీరు ఆర్డర్ ఇవ్వండి, నాకు ఒక 100 బీకర్లో లేక కోనికల్ ఫ్లాస్క్లో ఆర్డర్ ఇవ్వండి, నేను మీకు ఎంత టైంలో ఇవ్వగలనో చెప్తాను, చేసిస్తాను, మీ కళ్ళ ముందే, మీరు మధ్య మధ్యలో వచ్చి చూసుకోండి అని వాళ్లను నమ్మించి అది తను మాత్రమే చేస్తున్నాను అనేది నిర్ధారణ చేయించాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని కాకుండా ఇంగ్లాండ్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి తెచ్చిన క్వాలిటీ ఇక్కడ ఇండియాలో, పంజాబ్లో ఈయన తయారు చేశాడు అనేది చెప్పటానికి. క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు ఆయన టికెట్ పెట్టి ఉపన్యాసాలు ఇచ్చాడని చెప్పా కదా, ఆ డబ్బులన్నీ ఇగో ఇట్లాంటి సైన్స్ పరికరాలు తయారు చేయించి మళ్ళీ వాటిని ఇన్స్టిట్యూట్స్కు, కళాశాలలకు అవసరమైన వాళ్ళకు. సర్ జేసి బోస్ మీ అందరికీ తెలుసు, 1859 నుంచి 1937 వరకు జీవించిన భౌతిక శాస్త్రవేత్త. జేసి బోస్ అనగానే వృక్షాలు స్పందిస్తాయని చెప్పినవాడు ఈయనే కదా అని చాలా మంది గుర్తొస్తుంది. కానీ అక్కడ గమనించవలసింది ఏమిటంటే ఆయన జీవశాస్త్రవేత్త కాదు, భౌతిక శాస్త్రవేత్త. కళలంటే పిచ్చి ఇష్టం. రవీంద్రనాథ్ ఠాగూర్కు సమకాలికుడు, ఆయనకు చాలా మంచి మిత్రుడు. జగదీష్ చంద్ర బోస్ చాలా మంది విన్న పేరే. ఇంకపోతే ఇంకొక వైజ్ఞానికుడి గురించి మనం చూడాలి. 1681 1944 మధ్యలో, ఇటీవల 1944 మధ్యలో జీవించిన ప్రఫుల్ల చంద్ర రే. ప్రఫుల్ల చంద్ర రే పిసి రేగా చాలా పాపులర్. ఆయన సింప్లిసిటీ చూసి మహాత్మా గాంధీయే తలదించుకొని నమస్కారం చేశాడు. మహాత్మా గాంధీ సింప్లిసిటీ, ఒక చిన్న ధోతి గుడ్డ కట్టుకొని కర్ర పట్టుకొని పోతుంటాడు కదా, అంతకంటే సింపుల్గా ఉండేవాడు. సింపుల్ లైఫ్. ఏం చేశాడు అంటే మెర్క్యూరస్ నైట్రేట్ అనే మూలకం తయారు చేశాడు. ఈ మెర్క్యూరస్ నైట్రేట్ మూలకం ఎట్లా వచ్చింది? మందులలో వాడతారు. ఇది ఎట్లా వచ్చింది అంటే చనిపోయిన జంతు ఎముకల నుండి ఈయన ఈ మూలకం మెర్క్యూరస్ నైట్రేట్ను తయారు చేసే
పని పెట్టుకున్నాడు. చనిపోయిన జంతువుల ఎముకలు తెచ్చి ఇంటి నిండా వేసుకుంటే ఎట్లా ఉంటుందండి? దుర్వాసన. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్, పోలీసు వాళ్ళు రావటం, మున్సిపల్ వాళ్ళు రావటం, నానా గొడవలు. ఈ ఎముకలన్నీ ఏమిటి, ఎవరిని కూని చేసి వచ్చావు, కేసులు పెట్టడం. వాటన్నిటినీ తట్టుకుని ఇది నేను కూనికోరును కాదు, వైజ్ఞానికుణ్ణి, రసాయనిక శాస్త్రవేత్తను, నేను ఫలాని మూలకం తయారు చేస్తున్నాను అని చెప్పేవాడు. ఏ పని ఆయన. తర్వాత ఒక మిత్రుడు ఏం సలహా ఇచ్చాడంటే, ఇట్లా కాదు, ఇట్లా ఊళ్ళో ఉంటే కాదు, నువ్వు ఊరికి దూరంగా ఒక చోట ఒక స్థలం ఉంది, నేను చూపెడతాను, అక్కడికి రా, అక్కడ ఒక గుడిసె వేసుకొని నీ పనులన్నీ అక్కడ చేసుకో, అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరు అంటే ఊరిడిచి కొన్ని మైళ్ళ దూరంలో ఒక్కడే వండుకుంటూ అక్కడ తన పని కొనసాగింది. ఎంత జీవితంలో ఎన్ని కష్టాలండి! ప్రజలకు ఉపయోగపడే కొన్ని విషయాల్ని కనుక్కోవటానికి, ప్రజలకు అందియటానికి వైజ్ఞానికులు ఎంత తప్పించారు అనేది మీకు ప్రతి ఒక్కరి విషయంలో మీకు కనబడుతుంది కదా. వీటన్నిటిని పక్కన పెట్టి మీకు ఒక్క విషయం చెప్తా. ఆయన ప్రొఫెసర్ పిసి రే, అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద ప్రొఫెసరు. ఈయన విషయాలు కనుక్కొనే స్వయంగా గాంధీ గారు వచ్చి ఈయన చూసిపోయారు. ఈయన సింప్లిసిటీ, ఈయన లివింగ్ స్టైల్ చూసి దండం పెట్టి, ఇలాంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పాడు. ఎందుకు పెట్టాడు అంటే, ప్రొఫెసర్గా ఆ రోజుల్లో ఈయనకు జీతం 800. ఆయన 800 జీతములో కేవలం 40 రూపాయలు మాత్రమే తన తిండి గురించి, బట్ట గురించి వాడుకొని మిగతా 760 రూపాయలు సమాజానికి ఉపయోగపడే పనులకు ఉపయోగించాడు. అంతకన్నా మించిన సామాజిక కార్యకర్త, సంఘ సేవకుడు ఎవరైనా ఉంటారా?